హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని 11వ లెసన్ వచ్చేసి డూడు బసవన్న పాఠంలోని ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. డూడు బసవన్న అనే పాఠాన్ని రచించింది రావూరి భరద్వాజ. డూడు బసవన్న అనే పాఠ్యాంశంలో పాఠ్యభాగం ఏ ప్రక్రియ? జీవన చిత్రం. డూడు బసవన్న అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? సంస్కృతి సాంప్రదాయాలు. డూడు బసవన్న అనే పాఠ్యభాగం రచించింది ఎవరు? రావూరి భరద్వాజ. డూడు బసవన్న అనే పాఠాన్ని రచించిన రావూరి భరద్వాజ ఎక్కడ జన్మించాడు? గుంటూరు తాడికొండలో. రావూరి భరద్వాజ గారు రచించిన తొలి కథ ఏది? విమల. రావూరి భరద్వాజ గారు రచించిన ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది? పాకుడు రాళ్ళు. ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని ఏమంటారు? అనుమత్యార్థకం. తెలుగు వ్యాకరణ సందుల ప్రకారం ఏఓఆర్లను ఏమంటారు? గుణములు అంటారు. ఆశీస్సులలో తెలియజేసే వాక్యాలను ఏమని పిలుస్తారు? ఆశీర్వాదక వాక్యం. క్రింది ఇచ్చిన వాటిలో అటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం ఏదో గుర్తించండి. కురవంజి. గురి అనే పాఠ్యాంశంలో సమయస్ఫూర్తి కలవాడు ఎవరు? రాంభట్టు. రావూరి భరద్వాజ గారు మొత్తం మీద పిల్లల కథలు ఎన్ని రాశారు? 43. రావూరి భరద్వాజ గారు కథా సంపుటాలు మొత్తం ఎన్ని రచించారు? 37. రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు వంటి నవలలు మొత్తం ఎన్ని రాశారు? 17. రావూరి భరద్వాజ గారు రచించిన డూడు బసవన్న అనే పాఠ్యభాగం ఏ పుస్తకం నుండి తీసుకోబడడం జరిగింది? జీవన సమరం. డూడు బసవన్న అనే పాఠ్యభాగంలో బసవయ్యది చాలా పెద్ద కుటుంబం. 6 అన్నదమ్ములు. పెద్దవాడు ఎవరు? బసవయ్య. డూడు బసవన్న అనే పాఠ్యభాగంలో ఏ జానపద కళారూపం గురించి కవి వర్ణించాడు? గంగిరెద్దాట. బాబు, ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు, ఎక్కడ ధర్మప్రభులుంటే అదే నా ఊరు అని అన్నది ఎవరు? బసవయ్య. కురవంజి ప్రదర్శనలో వీటి గురించి కురవలు చెప్పేవారు గుర్తించండి. పుణ్యక్షేత్రాల తలపురాణాలు, పవిత్ర కథలు, గాథల గురించి చెప్పేవారనమాట కురవంజి ప్రదర్శనలు. ఈ క్రింది ఇచ్చిన జానపద కళారూపాలలో పరమేశ్వరుడంటి వాడు తన నంది చేత ఈ ఆటను ఆడించాడు? గంగిరెద్దాట. ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన సరికాని జత. మకం ఆహారం తప్పు. ఆప్యాయం ప్రేమ. అనుగుణంగా తగిన విధంగా. కనుమరుగు కనిపించకుండా. 3 కరెక్టు. కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? ఎరుక చెప్పే సోది. అకారానికి ఈ రూల్ పరమైతే ఏకంగా ఏఓఆర్లో వస్తే అది ఏ సంధి అవుతుంది? గుణసంధి. ఈ ఇరుకందా ఇచ్చిన పదాలు అర్థాలకు ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత. ఉత్తరీయం. ఉత్తర దిక్కు. తప్పు. తిలోదకాలివ్వడం, వదిలేయడం. కరెక్ట్. చందము, విధము. కరెక్ట్. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన సరికాని జత. గడి, రాండోలు. తప్పు. పొడక, పుల్ల. కరెక్ట్. గంగడోలు. ఆవు మెడ దగ్గర మెత్తని చర్మం. కరెక్ట్. రూకలు, నాణాలు. కరెక్ట్. గంగిరెద్దుల వాళ్ళ దగ్గర డోలు సన్నాయి ఉంటాయి. డోలును ఇలా కూడా పిలుస్తారు, రాండోలు. క్రింది ఇచ్చిన ఏ జానపద కళారూపం ప్రారంభంలో వినోద క్రీడగా మొదలయ్యి ప్రస్తుతం ఇది ఒక వృత్తిగా మార్పు చెందింది? గంగిరెద్దాట. నన్నే ఎగతాళి చేస్తున్నావా, ఎంత ధైర్యం అంటూ కల్లెర్ర చేసింది ఎవరు? విక్రమసేనుడు. గురి అనే కథలో తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూసింది ఎవరు? సైనికులు. గురి అనే కథలో ఎవరిని భలే గురి అంటూ సైనికాధికారి అలవాటుగా చప్పట్లో చర్చి అన్నాడు? రాంభట్టు. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం మీద గుర్తించండి. డూడు బసవన్న. క్రింది ఇచ్చిన వాటిలో రావూరి భరద్వాజ గారు రచించిన కథా సంపుటాలు గుర్తించండి. అపరిచితులు, కథాసాగరము.
క్రింది ఇచ్చిన వాటిలో రావూరు భరద్వారాజు గారు రచించిన పిల్లల కథలేవో గుర్తించండి. ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం. జీవన సమరం అనే పుస్తకం నుండి డూడు బసవన్న అనే పాఠం తీసుకోబడింది. ఈ జీవన సమరం అనే పుస్తకం దేని నుండి తెలియజేస్తుంది? యథార్థ జీవుల యథార్థ గాథల గురించి. ఒక పుడకతో డోలు చర్మాన్ని రాపడుతూ మరో కర్రతో రెండో వైపున వరసలు వాయించాలి. నాకీ పని చిన్నప్పటి నుంచి తెలుసునండి అని ఎవరన్నారు? బసవయ్య. ముందుగా వినదండి, దాన్ని సాధికలోకి తీసుకురావడం చాలా కష్టం. ఆట నేర్పేటప్పుడు కొట్టక తప్పదండి. నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మొరాయించి నా పరువు తీస్తుందండి అని అన్నది ఎవరు? బసవయ్య. ప్రభువు గారికి దన్నం పెడుతూ, పాదం వంచి దన్నం పెడుతూ, చాటెడు గింజలు ఇస్తారంటూ, చారెడు రూకలు ఇస్తారంటూ అని ఏ జానపద కళాకారులు పాట పాడుతారు? గంగిరెద్దుల కళాకారులు ఇంటింటికొచ్చి పాడతారు. క్రింది ఇచ్చిన వాక్యాలలో అన్వర్థక వాక్యం కానిది గుర్తించండి. సీత ఏమన్నా వండిరింది తప్పు. మీరు లోపలికి రావచ్చు, అనుమతి ఇవ్వడం. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు, దీన్ని అనుమతి ఇవ్వడం అన్నమాట. క్రింది ఇచ్చిన వాక్యాలలో ఆశీర్వాదక వాక్యం కానిది ఏది? మీరు బయటికి వెళ్ళవచ్చు అనేది కాదు. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు శుభం కలుగుగాక, ఆంటోని నీకు దైవానుగ్రహం కలుగుగాక. ఈ 3 ఆశీర్వాదక వాక్యాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రింది ఇచ్చిన సంధి పదాలు సంధి విభజనకు సంబంధించి సరికాని జత. రాజేంద్ర రాజా ప్లస్ ఇంద్ర కరెక్టు. మహర్ష మహా ప్లస్ ఋషి కరెక్టు. తిలోదకాలు తిల ప్లస్ ఓదకాలు తప్పు. పరోపకారం పర ప్లస్ ఉపకారం కరెక్ట్. సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జత. రామేశ రమ ప్లస్ ఈశ కరెక్ట్. జాతీయోద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం కరెక్ట్. దేవర్ష దేవ ప్లస్ ఋషి కరెక్ట్. సత్యాగ్రహం సత్య ప్లస్ ఉపగ్రహం తప్పిది ఉగ్రహం. 4వ తప్పు. ఈ క్రింది సమాస పదాలు విగ్రహ వాక్యానికి సంబంధించి సరికాని జత. అందచందాలు అందాలు చందాలు తప్పు. కాలు చేతులు కాళ్ళను చేతులను కరెక్ట్. 2 చేతులు రెండైన చేతులు కరెక్ట్. పనివరుణ పనులలో వరుడు కరెక్ట్. పర్యాయ పదాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఊదకం నీరు జలం కరెక్ట్. సంతోషం ఆనందం సంతోషం కరెక్ట్. నానా తండ్రి జనకుడు కరెక్ట్. బసవయ్య వృషభం మేలి తప్పు. క్రింది ఇచ్చిన పురస్కారాలలో రావూరి భరద్వాజ గారికి రాని పురస్కారం మీద గుర్తించండి. నోబెల్ బహుమతి, కవి కోకిల, ఈ 2 రాల. కళా పరిపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వచ్చినాయి. నోబెల్ బహుమతి కవి కోకిల రాలేదన్నమాట. గురి అనే కథలో అతను ఎగతాళి చెయ్యడం లేదు మహారాజా, నిజమే చెప్పాడు అని ఎవరితో ఎవరన్నారు? రాంభట్టు విక్రమసేనుడితో అన్నాడు. క్రింది ఇచ్చిన వాటిని జతపరచండి. నువ్వు పద్యం చదివేవా అంటూ ప్రశ్నార్థక వాక్యం అది. రసబస చెయ్యకండి నిషేధార్థకం. అబ్బో పువ్వు ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం. నాయన వర్ధిల్లు ఆశీర్వాదార్థకం అంటే దండం పెట్టడం అట్లాగనమాట. క్రింది ఇచ్చిన వాక్యాలలో అనుమర్త్యార్థక వాక్యం కానిదాన్ని గుర్తించాలి. నీకు ఎల్లడలా శుభం కలుగగా, ఇది ఆశీర్వాదక వాక్యం. ఇది. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, ఇది అనుమర్త్యార్థకం. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును కరెక్ట్. ఇది కూడా. నీకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళి రావచ్చును. ఈ 3 అనుమత్యార్థక వాక్యం, ఇది ఆశీర్వాదక వాక్యం. క్రింది ఇచ్చిన సంధి పదాలు సంధి పేరుకు సంబంధించి సరికాని జత. ముంగాళ్ళు ప్రాతాది సంధి కరెక్ట్. పితృనం సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్. బసవయ్య అత్వ సంధి కరెక్ట్. జాతీయోద్యమం సవర్ణ దీర్ఘ సంధి తప్పిది. క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జత. అందచందాలు ద్వంద్వ సమాసం కరెక్ట్. కాలు చేతులు ద్వంద్వ సమాసం కరెక్ట్. 2 చేతులు ద్విగు సమాసం, ఇది ద్వంద్వ సమాసం కాదు, ఇది తప్పు. 3 రూపాలు ద్విగు సమాసం కరెక్ట్. క్రింది ఇచ్చిన సమాసం పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జత. పనివర్ణుడు షష్ఠి తత్పురుష సమాసం కరెక్ట్.
పనివర్ణు సప్తమి తత్పురుష సమాసం కరెక్ట్. పనివర్ణు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. 3 కరెక్టే. ఇక్కడ చూసారు కదా ఎంత తిక్కమక ఏందో అసలు అర్థం కాకుండా ఇచ్చాడు వీడు. చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి 6వ తరగతిలో 11వ లెసన్ వచ్చేసి డూడు బసవన్న. చాలా బాగుంది కదా. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.